నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సృజన. గురుగారు, మార్గశిర శుద్ధ త్రయోదశి యొక్క విశిష్టత ఏంటి, అలాగే ఆ రోజు చేయవలసిన పనుల గురించి తెలియజేస్తారా? మార్గశీర్ష త్రయోదశి జనరల్గా ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ బహుళపక్షానికంటే కూడా శుక్లపక్షానికి వచ్చేటటువంటి ఏకాదశి, త్రయోదశి, దశమి ఇవన్నీ కూడా పవర్ఫుల్ అన్నమాట. అయితే ఇది మార్గశీర్ష మాసంలో రావడం వల్ల ఇంకా చాలా పవర్ఫుల్. దీనికి ఏంటంటే త్రయోదశి అంటే 13 సంఖ్య, రాహువుతో సంబంధించింది, రాహువుకి చెందింది. ఇది 1+3 4. ఈ భ్రమలకు కారకుడు రాహువు. ధైర్య పరాక్రమాలు ఉన్నటువంటి వాడిని కూడా మాయలో పడేసేది. ఇప్పుడు రామాయణ యుద్ధంలో జరిగినప్పుడు మనము ఇంద్రజిత్తు మాయోపాసకుడు నికుంభలాదేవిని చేస్తాడు. ఇప్పుడు మనం అనుకునే ప్రత్యంగిరాదేవిని. ఆ అమ్మవారు మహామాయా విద్యలన్నీ కూడా వీడిని అనుగ్రహించేసింది. కాబట్టి ఎటువంటి వాడినైనా కూడా భ్రమలో పడేయగలడు వీడిని. అటు రామచంద్రుడినే సాక్షాత్తు రాముడిని, సీతాదేవిని ఒక మాయ సీతను సృష్టించి ఆ సీతను ఇలా చంపినట్టుగా నరికేసినట్టుగా చూపిస్తే అక్కడ సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అయినటువంటి రాముడు నమ్మేశాడు. సాక్షాత్తు ఆదిశేషుడైనటువంటి లక్ష్మణుడిని నమ్మేశాడు. సాక్షాత్తు రుద్రుడైనటువంటి రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయుడు కూడా నమ్మేసి పాపం ఒక లిప్తపాటు క్షణం పాటు బాధపడతారు, ఏడుస్తారు. అయ్యో సీత ఇలా అయిపోయింది అని రాముడు తన జీవితాన్ని మళ్ళీ తుదముట్టించుకోవాలనుకుంటాడు. హి వాంటెడ్ టు కమిట్ సూసైడ్. అటువంటి సందర్భంలో విభీషణుడు ఒక్కడే వస్తాడు. ఇదంతా కూడా ఇంద్రజిత్తు మాయా అని. ఎందుకంటే సేమ్ బ్లడ్, సేమ్ జీన్స్, తండ్రి జీన్సే, పినతండ్రి కదా అతను, కొడుకోవచ్చు. అందుకే తల్లి గుట్టు మేనమామకి ఎరుక అంటారు. అంటే తల్లి వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు. ఈమె మా చిన్నప్పటి నుంచి ఎలా బిహేవ్ చేస్తుందో అతనికి తెలుసు కాబట్టి మేనమామ దగ్గర చెప్తావేంట్రా మీ అమ్మ గురించి అంటారు. కాబట్టి అలాగా ఈ ఇంద్రజిత్తు గారిని చిన్నప్పటి నుంచి చూసిన వాడు, వీడు ఒక ఇడియట్, వీడు మాయలు చేస్తాడని చెప్పేసి అసలు రహస్యం చెబుతాడు. అప్పుడు ఆ మాయ నుంచి, భ్రమల నుంచి బయటకు వస్తాడు. ఎవరు? శ్రీరామచంద్ర ప్రభువు, ఈ లక్ష్మణుడు, ఈ యొక్క ఆంజనేయ స్వామి. ముందుగా తేరుకున్నది ఆంజనేయ స్వామి అన్నమాట. అప్పుడు ఇంద్రజిత్తు యొక్క ప్రతి పనిని ముందు ఈ రాస్కల్ ఈ విద్యల వల్ల ఇలా చేశాడు కాబట్టి వీడిని నేను కంట్రోల్ చేస్తాను అని చెప్పి ఆంజనేయ స్వామి వెళ్ళి రెండోసారి నికుంభలాదేవి పూజ చేస్తుంటే వెళ్ళి చెడగొట్టిందే ఇదే ఆంజనేయ స్వామి. వాడి శక్తులన్నీ కూడా విత్డ్రా చేసి పడేస్తాడు. రాముడి మీద బాణాలు వేస్తుంటే దీనికి ఇది విరుగుడు అని చెప్పి రామచంద్రుడికి ఆయన సలహాలు సరైన టైంలో ఇచ్చినటువంటి వాడు సాక్షాత్ పరమేశ్వరుడు కదా ఆయన. అలాగే లక్ష్మణుడికి, రాముడికి వాడు ఇంద్రజిత్తు సింహాసనం మీద చేస్తుంటే సమానమైనటువంటి సింహాసనాన్ని ఎత్తుగా ఎదిగిపోయి, విరాట్ స్వరూపం ఎదిగిపోయి రామలక్ష్మణుల భుజం మీద పెట్టుకుని సమాన సింహాసనాన్ని సేమ్ లెవెల్ని కల్పించినటువంటి వాడు ఆంజనేయ స్వామి. అంటే ఇందులో ఎందుకు ఆ రోజున హనుమత్ వ్రతం చేయాలి అంటే ఈ సొసైటీలో సేమ్ స్టేటస్ కల్పించగలిగేటటువంటి వాడు. చిన్న స్టేటస్ నుంచి గొప్ప స్టేటస్లోకి ఎదిగేలాగా ఆంజనేయ స్వామి చేస్తాడు. అందుకే ఆ రోజు ఎవరికి చెప్పాడు? వశిష్ఠుడు ధర్మరాజుకి చెప్పాడు ఈ వ్రతము ఎలా చేయాలన్నది. ధర్మరాజు ఎవరికి చెప్పాడు? వేదవ్యాసుడు. ఈ యొక్క పురాణాలన్నీ రాసింది ఎవరు? వ్యాసుల వారు, నారాయణ మూర్తి. ఆయన ధర్మరాజుకి అందుబాటులో ఉంటాడు కదా, పాండవులకి అందుబాటులో ఉన్నప్పుడు ఆ ధర్మరాజుకి ఈ వ్రతం చేసుకోరా, నీ కష్టాలన్నీ పోతాయి, హనుమత్ వ్రతం అని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చేశాడు? ద్రౌపది చేత చేపించారు ఈ వ్రతాన్ని. అజ్ఞాతవాసంలో మేమంతా మంచిగా ఉండాలా, ఈ యొక్క వనవాసం పూర్తి అవ్వాలని 12 సంవత్సరాలు మామూలు వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము. అది కౌంట్ చేస్తే అంత 13, 12 సంవత్సరాలు మామూలు వనవాసము, 1 ఇయర్ అజ్ఞాతవాసం, టోటల్ 13 ఇయర్స్. అందుకని ఈ త్రయోదశి అంటే 13 అనమాట. అందుకని ఆ రోజున కనుక ఎవరైతే ఈ హనుమత్ వ్రతాన్ని కనుక చేసుకుంటారో అటువంటి వాళ్ళకి మాయామోహాల నుంచి, అవతల వాళ్ళు చేసేటటువంటి మాయామోహాల నుంచి బయటపడేస్తాడు ఆంజనేయ స్వామి.
ఆ తర్వాత అరే మా బంధువులందరూ మంచి స్టేటస్లోకి ఎదిగిపోయారా, నేను కింద ఉండిపోయాను, నన్ను పట్టించుకోవట్లేదు, బంధువులు నన్ను కేర్ చేయట్లేదని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా సేమ్ సింహాసనం, వాడు అంత ఎత్తు ఎదిగితే ఇంత ఎత్తు రామచంద్ర ప్రభువుల్ని సింహాసనం సృష్టించి మీద పెట్టుకున్నాడు. కాబట్టి అదే సేమ్ స్టేటస్ ని క్రియేట్ చేయగలుగుతాడు ఆయన, ఏదో అంత బ్లెస్ చేస్తాడు. అందువలన ఈ హనుమత్ వ్రతం అనేటటువంటిది అరటి డొప్పలు అరటి చెట్లతో తెచ్చుకోవాలి, చక్కగా అలంకరించాలి, అరటిపళ్ళు నివేదన చేయాలి. కదలీవనంలో ఉంటాడు ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా. అంటే అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఇక మీరు వడమాలలు ఇవి వేసుకుని ఆంజనేయ స్వామికి వేసుకుంటారంటే అది వేరు. ఆ రోజున ఆ వ్రతాన్ని ప్రొద్దున్నే లేచి తలంటి స్నానం చేసి ఈ అరటిపళ్ళు డొప్పల్లో దీపాలు, అరటిపళ్ళు వాటిని కోసేసి, అరటి చెట్లని పిలకలు ఉంటాయి కదా, ఆ పిలకలను కోసేసి డెకరేషన్ సత్యనారాయణ స్వామికి ఎలాగైతే పెళ్ళిళ్ళలో చేస్తామో అలా అలంకరించి అరటిపళ్ళు నైవేద్యంతో షోడశోపచార పూజలతో చేసి ఒక కథ ఉంటుంది, హనుమత్ వ్రత కథ. ఇదే అది మనం చెప్పిందే సూక్ష్మంగా. ఆ వ్రతాన్ని కనుక చేస్తే సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు మన సకల కష్టాలని తీర్చివేస్తాడు. అండ్ మొత్తం అద్భుతంగా మనం పడిపోయినటువంటి పొజిషన్ నుంచి ఎవరైతే రాజ్యభ్రష్టులు అవుతారో, పాండవులు రాజ్యభ్రష్టులు అయ్యారు, వాళ్ళకు ఉన్న పొలమే ఉన్న కింగ్డమే పోయింది. సో దాన్ని మళ్ళీ తిరిగి ఇప్పించాడు. అలా మనకి నష్టద్రవ్య ప్రాప్తి, ఎవరికైతే మనం అప్పులు ఇచ్చామో అటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వట్లేదు అనుకోండి, ఎవరైతే మోసం చేసి మన దగ్గర డబ్బులు లాగేసుకున్నారో దాన్ని నష్టద్రవ్యము అంటాము. అది పోయింది ఇంక రాదనుకొని దండం పెట్టేసిన వాటిని కూడా తిరిగి ఇప్పిస్తాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఈ మార్గశీర్ష శుక్ల ఏ రోజు ఇది త్రయోదశి రోజున చేస్తే ఇన్ని లాభాలు. అందుకే త్రయోదశి రోజున అంత ప్రాముఖ్యత ఉందన్నమాట జ్యోతిషపరంగా. కానీ రాహు యొక్క బాధలు పోతాయి మనకి. ఉన్మాదంతో బాధపడేటటువంటి వాళ్ళు, నాకు చేతబడి ఉందండి, నాకు ఇది ఉందండి అని బాధపడేవాళ్ళు, నాకు దెయ్యాలు పట్టుకున్నాయి, పిశాచాలు పట్టుకున్నాయని హాలూసినేషన్ అండ్ ఇన్ఫాక్చుయేషన్తో బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా దీని నుంచి బయటకు వచ్చేయచ్చు. అండ్ హిస్టీరియా, ఇలాగా నాకు ఆపోనకాలు వచ్చినాయండి, ఈ భ్రమంలో ఉంటారనమాట వీళ్ళు. దేవుడు కనబడ్డాడండి, నాకు దెయ్యాలు పట్టుకున్నాయండి అనేటటువంటి వాళ్ళు. ఒక్క ఆంజనేయ స్వామి ఎంటర్ ది డ్రాగన్ లాగా ఎంటర్ అవడమే అవన్నీ భూత ప్రేత పిశాచాలన్నీ కూడా పారిపోతాయి. కాబట్టి ఈరోజు చేసుకున్న వాళ్ళకి ఏ భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు. ఏ చేతబళ్ళు చిల్లంగులు ఎవరికి కూడా రూపాయి ఖర్చు పెట్టక్కర్లేకుండా ఆ లక్షల రూపాయలు మన రాష్ట్రం వాళ్ళు కాదు, వేరే రాష్ట్రం వాళ్ళు కూడా మొదలుపెట్టారనమాట దోచిపారేయడం ఈ చేతబళ్ళ పేరుతో. అయినా వీళ్ళకి పాపం మనం ఇంత విజ్ఞానం మనం నేర్పుతున్న, హేతువాద సంఘాలన్నీ నేర్పిస్తున్నా, మీకు తెలియదండి నన్ను భూతప్రేత పిశాచాలు పీడిస్తున్నాయి, నాకు ఉన్నాయండి అంటే ఎందుకు మనమేం లేవని మనమేం అనడంలా. చదువుకున్న వ్యక్తులుగా ఒక సైన్స్ ప్రొఫెసర్గా మనం లేవమ్మా అలాంటివి అని మనం చెప్పాలి. వినడం లేదు కదా జనం. కాబట్టి భూతప్రేత పిశాచాలని అణిచేసేది ఎవరు? ఆంజనేయ స్వామి. భూతప్రేత పిశాచాలని ఎవరు? బ్రహ్మరాక్షసుడు మోక్షం ఇచ్చింది ఎవరు? మనకి దత్తాత్రేయుడు. కాబట్టి ఇటువంటి బాధలు ఏమన్నా ఉన్నాయని అనుకున్న వాళ్ళు ఈ రోజున ఈ వ్రతం కనుక చేసుకుంటే తప్పకుండా వీళ్ళకి మంచి మోక్షం వస్తుంది, ఈ పిశాచ బాధల నుంచి విముక్తి వస్తుందమ్మా. అలాగే గురుగారు, నాకు ఒక చిన్న సందేహము ఏంటంటే, ఆ కాలంలోనే ద్రౌపది వ్రతాన్ని ఆచరించారు. మరి ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసి ఆంజనేయ స్వామిని ఆడవారు ఆరాధించకూడదు అనేసి అని అంటారు. మరి ఈ వ్రతాన్ని ఇప్పుడు చేసుకోవచ్చు అనేసి అని అంటారు. అద్భుతమైన క్వశ్చన్ నువ్వు వేసావు. ఏమిటంటే ఇప్పుడు మారాలి సమాజం, సమకాలీన పరిస్థితులను బట్టి మారాలి. ఎలా? ఆ కాలంలో ఆడవాళ్ళు ఆరాధన చేయకూడదు అని ఎవరు చెప్పలా. ఆంజనేయ స్వామిని పూజించేదే ఆడవాళ్ళు. ఆంజనేయ స్వామి పూజించిన వ్యక్తి సీతాదేవి, ఆమె తల్లి. సీతాదేవి మాతృప్రేమ కోసం ఎంతో ఆయన చాలా తాపత్రయపడేవాడు ఆంజనేయ స్వామి. ఇవంతా ఈ మధ్యలో వాళ్ళు క్రియేట్ చేసినాయి అన్నమాట. అంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యాన్ని పాటిస్తాడు కాబట్టి ఆ మెన్స్ట్రల్ సైకిల్లో ఉన్నప్పుడు 5 రోజులు మాత్రము వీళ్ళు ఆ హనుమత్ విగ్రహాన్ని ముట్టుకోవద్దు, ఆంజనేయ స్వామి వారు జరిగే పూజ స్థలానికి వెళ్ళొద్దు అన్నారు. అంతేగాని ఆంజనేయ స్వామి రెగ్యులర్ పూజ చేయకూడదు, లేకపోతే ఆంజనేయ స్వామి పూజ చేస్తుంటే మీరు అటెండ్ అవ్వకూడదు అని లేదు. ఉదాహరణకి కొన్ని గర్భాలయాలు ఉన్నాయి. పాత ఆలయాలు, చిన్న చిన్న దేవాలయాలు ఆంజనేయ స్వామివి, వినాయకుడివి, అయ్యప్పవి, కుమారస్వామివి ఉన్నాయి అనుకుందాం. ఏ దేవుడైనా సరే ఆడవాళ్ళ లోన ఎంట్రీ లేదు. అసలు ఎంట్రీ మామూలు వాళ్ళకే లేదు. ఎంట్రీ ఉంటే మనకేమిటి కలిసి వచ్చేసేది ఏముంది? పంతులు గారు వెళుతున్నారమ్మా, లోనకి వెళ్ళి ఎంట్రీ ఉంటున్నారు. వాళ్ళంతా కుబేర్లు అయిపోతున్నారా? దేవుడికి దగ్గరగానే ఉన్నారు. మనమందరం ఇచ్చిన డబ్బులతోనే కదా పాపం వాళ్ళ జీవనం సాగుతోంది. మరి ఆ తాపత్రయం చాలామందికి, ఆ యాంగ్జైటీ ఉంటుందన్నమాట. చాలామందికి దేవుడికి దగ్గర నుంచి చూడాలా,
దగ్గర నుంచి నేను దర్శనం చేసుకోవాలి, లోపలికి వెళ్ళి జస్ట్ టచ్ చేయాలా దేవుడిని అని. అవన్నీ పిచ్చి కోరికలు అనమాట. దేవుడు అంటే వాళ్ళ దృక్పథంలో, వాళ్ళ కోణంలో, విగ్రహంలో ఉంటాడు అనుకుంటారు. వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా అలా ఉన్నారు. అది నేను అందుకే చెప్తున్నా. కాబట్టి ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. స్త్రీలు, పురుషులు అందరూ చేసుకోవచ్చు. అందుకే అది చెప్పింది ఎవరు? వేదవ్యాసుడు చెప్పగా పురాణాలు రాసిందే ఆయనే ధర్మరాజుకి చెప్పి నీ పెళ్ళాంజ చేయించుకో అంటే సాక్షాత్తు ద్రౌపదీదేవే చేసింది. మరి అటువంటిప్పుడు మామూలు ఆడమ్మాయే చేసింది ఆవిడ. మరి ఆవిడే చేసినప్పుడు ఇంకా ఆ డౌట్కి ఆస్కారమే అవసరం లేదు ఎవరికి కూడా. అంటే నీ తరపున మొత్తం సమస్తం వరల్డ్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా కొంతమందికి ఈ డౌట్ ఉండొచ్చు. ఆంజనేయ స్వామిని పూజ చేయొద్దంటే వ్రతం చేయమంటున్నాడు ఏంట్రా బాబు ఈయన అని. వీఆర్ అథెంటిక్. మనం ఏది చెప్పినా సరే అథెంటిక్గా చెప్తాం మనం. కాబట్టి భక్తుడికి భగవంతుడికి మధ్య దూరం పెంచుకోకుండా ఉండాలి. కాబట్టి ఈ వ్రతాన్ని అనేటటువంటిది చేసుకోవచ్చు. ఆడవాళ్ళు చేసేదారు కాబట్టే వాళ్ళకి ఆ కష్టాలన్నీ కూడా 12 సంవత్సరాల అజ్ఞాతవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 12 సంవత్సరాల మామూలు అడవి వాసము, ఇవన్నీ కూడా అరణ్యవాసం అంతా కూడా పోయినాయి అనమాట. కాబట్టి ఆంజనేయ స్వామి గర్భగుడిలోకి వెళ్ళి ముట్టుకోవడానికి దానికి లేదు, మామూలు మగాళ్ళకి లేదు. రైట్ ఎందుకు ఇచ్చాము? అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. పంతులు గారులకు ఎందుకు ఇచ్చాము? డస్ ఇట్ మీన్ దట్ దే ఆర్ పియర్స్ టు గాడ్? నో. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు పూజారి, ఆయన ఏం చెప్తాడు, మేము పియ్యాలం దేవుడికి అండ్ సరదాగా కామెడీగా చెప్పేవాడు. కానీ నిజంగానే ఇక్కడ రియల్ లైఫ్లో అలాగే చేస్తున్నారు వీళ్ళు కొంతమంది. అందుకని స్త్రీలు కూడా ఎవరు కూడా వెళ్ళనవసరం లేదు. వెళ్ళాల్సిన అణువులోనూ ఉంటాడు. గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్. అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ఈచ్ యాటమ్. ప్రతి యాటంలో, ప్రతి అణువులో, ప్రతి పరమాణువులో ఉంటాడు భగవంతుడు. అండ్ ఓమ్నిసెంట్, ఓమ్ని ప్రజెంట్ అండ్ ఆల్ పవర్ఫుల్. అత్యంత శక్తివంతమైనటువంటి వాడు. ఇక్కడుండి మనం భగవంతుడిని ప్రే చేస్తే మన ప్రేయర్స్ తిరుపతి బాలాజీ అక్కడుండి మనల్ని బ్లెస్ చేస్తాడు. ఇక్కడుండి మనం ప్రార్థిస్తే రాధాకృష్ణుల గోలోకంలో ఉన్నటువంటి ఆ కృష్ణుడు అక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు. వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు ఆకర్షిస్తాడు. బికాస్ ఎవ్రీవేర్ గాడ్ ఉన్నాడు. అసలు గాడ్ మనలోనే ఉన్నాడు. మనం శరీర స్పృహ మనం మర్చిపోయిన మరుక్షణం మన ఆత్మే దేవుడు అనేటటువంటి సత్యాన్ని రియలైజ్ చేస్తే రమణ మహర్షి, అరుణాచలంలో ఉన్నటువంటి రమణ మహర్షి చెప్పిన, స్వామి వివేకానందుడు చెప్పిన, జగద్గురు ఆదిశంకర్లు చెప్పిన ఇదే చెప్పారు, ఏ మహానుభావుడు చెప్పిన. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంజనేయ స్వామి వ్రతం మానుకోవాల్సిన అవసరం లేదు. మానుకుంటే మనం చేసిన నష్టద్రవ్య ప్రాప్తి రాదు. మనమేమో ఆంజనేయ స్వామిని అడగకుండా మనమేమో ఇచ్చేస్తాం. ఫ్రెండ్ అడిగారండి, ఒక 5 లక్షలు ఇమ్మన్నారు, ఆ డబల్ అమౌంట్ ఇస్తాడన్నాడు. 10 లక్షలకి 5కి 5 10 ఇచ్చేస్తారు. ఫ్రెండ్ ఫారెన్ వెళ్తూ కారు మీరు వాడుకోండి, మేము కారు పాడైపోతుంది, అలాగే వాళ్ళు డబ్బులు అడిగితే ఇచ్చేస్తామండి ఒక 5 లక్షలు 3 లక్షలు ఇచ్చేసేయడం, వాళ్ళ తర్వాత ఇవ్వకపోతే బేరమండం. కాబట్టి ఇవన్నీ డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ఆ రోజు హనుమత్ వ్రతం చేసుకోవాల్సిందే. మార్గశిర త్రయోదశి రోజు చేయవలసిన పనులు, అలాగే ఆ రోజు హనుమంతు వ్రతం కూడా ఎలా చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి అనేసి చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలమ్మా.